బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతుంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్ పట్టణం పరిధిలోని శాంతినగర్కు చెందిన పలువురు యువకులు కేఎస్ఆర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అటు బంగారుగూడ, బొక్కలగూడ, అలాగే రణదేవినగర్, పిట్టెలవాడ, శాంతినగర్, భుక్తాపూర్, రామ్నగర్, కేఆర్కే కాలనీ వాసులు యువకులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. రాబోయేది బీజేపీ సర్కారేనని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన ప్రజాసేవా భవన్కి, నా క్యాంపు కార్యాలయానికి రకరకాల సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. నేను ఒకటి మీ అందరికి చెప్తుంది ఏంటంటే, ఈ 4 ఏళ్ళల్లో మన ఆదిలాబాద్లో చదువుకునే పిల్లలకి ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ తెప్పియలేదు. 14 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఈ 9 ఏళ్ళల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. జోగురామన్న ఒక్కటి. అవినీతి పరుడు పై 40% కమిషన్ తీసుకుంది. ఏ పని, ఏ కాంట్రాక్ట్ ఇయ్యడు. అంటే 40% కమిషన్ అంటే ఆయన. అందుకే మనం ఆదిలాబాద్ ప్రజలము జోగురామన్నకు ఏమని బిరుదించినామంటే మిస్టర్ 40% అని బిరుదించినాం. మిస్టర్ 40% అంటే ఏం తెలుసా? 4 కట్టుడికి 10 లక్షలు అయితే 4 లక్షల కమిషన్ జోగురామన్నకు అందాల. రోడ్డు 10 లక్షలు అయితే 4 లక్షల రూపాయలు జోగురామన్నకు అందాల. 50 లక్షలు అయితే, ఏదైనా 50 లక్షల పని చేయాలంటే, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని మీద 40%. ఎంత? 20 లక్షలు. జోగురామన్నకు 20 లక్షలు ముట్టండి. కాంట్రాక్ట్ మీద సంతకమే అయ్యాడట. కాంట్రాక్టులలో కమిషన్లు తీసుకుంటాడు. పొత్తిగా అయితే జోగురామన్న పైసలు చూడంగానే నిద్ర పట్టదు. ఇయ్యాలి ఎన్ని పైసలు జమైనారా బిడ్డ, ఇయ్యాలి ఎన్ని అవినీతి పైసలు జమైనాయి, ఎన్ని కాంట్రాక్టుల పైసలు జమైనాయి. ఆ పైసలు చూడండి జోగురామన్న నిద్రనే పడతలేదట. ఆ అవినీతి సంపాదించిన పైసలతోని మా కందిసినన్న నాతో తిరిగేటి నాయకుల్ని కొంటున్నాడు. ఈ కాక ఒక మంచి నాయకుడు, ఊర్లో మంచి పేరున్న నాయకుడు నాతో నచ్చి తిరిగిండు అనుకో, అరే నువ్వు కంది శ్రీనివాసరెడ్డితో తిరగరా, నీకు ఎంత పైసలు కావాలో చెప్పు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మన బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు. నేను జోగురామన్నకు చాతనైతే లేదు కదా, 14 ఏళ్లలో ఒక్క ఉద్యోగం తీసుకురాలేదు కదా. నేను చెప్తున్న ఆదిలాబాద్ ప్రజలందరికీ, నేను ఇక్కడికి మన పిల్లలందరికి ఉద్యోగాలు రావడానికి నేను పరిశ్రమలు తీసుకెళ్తా. నేను సెమీకండక్టర్ల పరిశ్రమ, టీవీలు తయారు చేసే పరిశ్రమ, ఏపీలు తయారు చేసే పరిశ్రమ, మొబైల్ ఫోన్లు తయారు చేసే పరిశ్రమ, ఏదో పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ 10,000